national stakeholder workshop for developing India's national strategy for AI in health. దాని తాలూకా సౌత్ ఇండియా రీజన్ వర్క్షాప్ ఇవాళ మనము ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు డబ్ల్యూహెచ్ఓ, ఐసిఎంఆర్, గేట్స్ ఫౌండేషన్ వారి సహకారంతో ఇవాళ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఆన్ హెల్త్ అనేది ఎట్లయితే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒకటి ఏఐ స్ట్రాటజీ అన్ని సెక్టర్స్ది కలిపి ఏఐ స్ట్రాటజీ మరియు ఇండియా ఏఐ మిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా సంవత్సరంన్నర క్రితం. కానీ రాబోయే కాలంలో ఎట్లా అయితే సెక్టర్ వారీగా కూడా ఇప్పుడు ఏఐది ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది, అట్లానే అప్లికేషన్స్ కూడా ప్రతి సెక్టర్లో వస్తున్నాయి. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే మన దగ్గర ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా అయితే ఏమి అట్లానే ప్రతి డిపార్ట్మెంట్ తరఫున కూడా డేటా లేక్ ఏర్పాటు చేయడం, డేటా లేక్లో డేటా అన్నిటివి ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటివిని క్రోడీకరించడం, తర్వాత దాంతో ఏవైతే యూజ్ కేసెస్ వస్తున్నాయో వాటి గురించి ఇన్నోవేటర్స్తో మాట్లాడుకోవడం, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అన్ని విషయాల్లో మన రాష్ట్రం ఏఐలో ప్రత్యేక గుర్తింపు పొందాలని, అట్లానే ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలని చాలా సందర్భాల్లో మాకు నిర్దేశాలు ఇచ్చారు. సో దాని భాగంగానే ఇది ఒక అవకాశంగా తీసుకొని రీజనల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ కాన్ఫరెన్స్లో దాదాపుగా 70 మంది పాల్గొన్నారు. దాంట్లో ఇంతకుముందు అన్నట్టుగా ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, గేట్స్ ఫౌండేషన్, నేషనల్ హెల్త్ అథారిటీ, ఇండియా ఏఐ మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అట్లానే సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి, తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి, యూనియన్ టెరిటరీస్ నుంచి వాళ్ళ ఏదైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, అట్లానే అకాడమియా నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి చెన్నై, అట్లానే మనకి లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ హెల్త్లో ఏవైతే పని చేస్తూ ఉన్నాయో, స్వస్తి, పాత్, ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఇవాళ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే రేపు ఫిబ్రవరిలో వీలైనంత వరకు ఎప్పుడైతే నేషనల్ ఏఐ స్ట్రాటజీ ఆన్ హెల్త్ రిలీజ్ చేస్తారో సో దానికి డ్రాఫ్ట్ గురించి డిస్కషన్ చేయడానికి ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఈ ఏఐ స్ట్రాటజీని 5 వాటి స్తంభాలు పెట్టారండి. ఒకటి డేటా అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ఇందాక అన్నట్టుగా డేటా లేక్ పెట్టాము. ఆ డేటా లేక్లో సుమారుగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 25 రకమైనటువంటి డేటా సెట్స్ కూడా పెట్టాము. సీజనల్ డిసీజెస్ అయితే ఏమి, వెక్టర్ బార్న్ డిసీజెస్, అట్లానే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్, మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, ఇమ్యునైజేషన్, లెప్రసీ, టీబీ, ఎయిడ్స్ కంట్రోల్, రకరకాల ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్నిటివి తాలూకా డేటా మన హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ఒక సరైన సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్లో డేటా లేక్లో కూడా పెట్టాం. అంతేకాకుండా ఆర్టీజీఎస్ ద్వారా ఈ డేటాని అనలైజ్ చేసుకునే కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. సో అది డేటా అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఆ స్తంభం కింద దీన్ని డిస్కస్ చేసామండి. నేషనల్ లెవెల్ ఈ కార్యక్రమాన్ని ఎట్లా తీసుకువెళ్ళాలని. రెండోది గవర్నెన్స్, ఎథిక్స్ అండ్ పాలసీస్. ముఖ్యంగా ఈ డిజిటల్ హెల్త్ డేటా అంటే ఇది పర్సనల్ డేటా ఉంటుంది, చాలా సెన్సిటివ్ డేటా. సో దానికి గవర్నెన్స్ స్టాండర్డ్స్ ఏమి ఉండాలా. ఇవాళ ఏదైనా ఒక మనిషి గురించి హెల్త్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ తన డేటా ఎట్లా అందుబాటులో పెట్టేటట్టుగా చేయాలా. ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక ఆసుపత్రికి పోయేసరికి ఎలా అయితే టెస్టులు జరుగుతాయో, మెడికేషన్స్ ఇస్తారో, ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారో, ఆ డేటా తిరిగి సిటిజన్కి ఎలా వాళ్ళు అందుబాటులో పెట్టుకోవాలని, పేషెంట్ హెల్త్ యాప్ ఎట్లా పెట్టుకోవాలని, అట్లానే దాని గురించి ప్రైవసీ గార్డ్ రైల్స్ ఏం పెట్టుకోవాలని ఇవన్నీ విషయాల గురించి విస్తృతంగా చర్చించారు. ఎథిక్స్ కూడా ఏముండాలా, ఏదైనా ఏమైనా డివైస్ పెడతా ఉంటే ఆ డేటా ఎక్కడ వెళ్తూ ఉంది, ఎవరికి షేర్ అవుతూ ఉంది, ఆ పాలసీ ఏమిటి అనేది కూడా చర్చించుకోవడం జరిగింది. మూడోది వర్క్ ఫోర్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 15,000 మంది ఏఎన్ఎంలు, అట్లానే 35,000 మంది ఆశా వర్కర్లు,
అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్స్ కూడా చూస్తూ ఉంటే మరియు పిఎస్సి డాక్టర్లు, పారామెడికల్స్, సిహెచ్ఓస్ 1,00,000 మంది పైన హెల్త్ పారామెడికల్ స్టాఫ్ మరియు ఇంకా మెడికల్ స్టాఫ్ ఉన్నారండి. సో రేపు రాబోయే కాలంలో ఎట్లయితే ఇంకా ఏఐ యొక్క అప్లికేషన్స్ పెరుగుతూ ఉంటాయో, సో మన స్టాఫ్కి కూడా కంటిన్యూస్గా కెపాసిటీ బిల్డింగ్ జరగాల. ఇప్పటికే ఐటీ డిపార్ట్మెంట్, ఆర్టీజీఎస్ డిపార్ట్మెంట్ వాటి ద్వారా కంటిన్యూస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. బూట్ క్యాంప్ కూడా చేసాము ఇంతకుముందు ఆర్టీజీఎస్ ద్వారా. కానీ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ది ప్రత్యేకటువంటి వాళ్ళ యొక్క ఆశకాలు ఉంటాయి, వాళ్ళకి ఉన్నటువంటి అవసరాలు ఉంటాయి. కాబట్టి వర్క్ ఫోర్స్ ట్రైనింగ్ గురించి కూడా స్పెషలైజ్ మాడ్యూల్స్ ఏ విధంగా పెట్టాలా, 10 సంవత్సరాలు రాబోయే కాలంలో ఎట్లాంటి ఏవైతే మన కొత్త ఇన్వెన్షన్స్ వస్తాయో వాటి గురించి ఎలా మన సంస్కరణలు ఏ విధంగా పెట్టాలా, ఏ విధంగా తయారు చేసుకోవాలని దాని గురించి కూడా చర్చించుకున్నాం. 4వది రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. ఎన్నో హెల్త్ టెక్ ఇన్నోవేటర్స్ వస్తూ ఉన్నారు. ఇవాళ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో మేము ఒక మెట్టెక్ ఛాలెంజ్ చేశాం, అది నడుస్తూ ఉంది. దాంట్లో దాదాపుగా 297 హెల్త్ టెక్ సొల్యూషన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ పాల్గొన్నారు. ఇవాళ వాళ్ళలో 10 మందిని పైన పిలిచాం కూడా. వాళ్ళు మెటర్నల్ చైల్డ్ హెల్త్ నుంచి, స్క్రీనింగ్ నుంచి, టీబీ డిటెక్షన్ నుంచి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి, వ్యాక్సినేషన్ నుంచి రకరకాల సొల్యూషన్స్ వస్తూ ఉన్నాయండి. వాటి అన్నిటిని ఎలా మనము దాన్ని ఎలా ఇంకా బయట పెట్టాలా, ఎట్లా ప్రజలు అందుబాటులో పెట్టాలా, ఎలా ఏఐ ఫర్ పబ్లిక్ గుడ్ ఎలా ఉండాలా అనేది దాని గురించి చర్చించుకున్నాము. తర్వాత 5వది హెల్త్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్. హెల్త్ ఈజ్ అమంగ్ ద మోస్ట్ కాంప్లెక్స్ సబ్జెక్ట్. దాదాపుగా 24 రకమైనటువంటి ఇంకా ఎక్కువనే అసలు హెల్త్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయండి. సో వాటి అన్నిటిని ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, మనకి ఇవాళ ఏదైతే వర్కర్స్ ఉన్నారో ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ వాళ్ళు ఓవర్ బర్డెన్ కాకుండా ఏ విధంగా ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అప్రోచ్తో వాళ్ళకి సిస్టమ్స్ అందుబాటులో పెట్టుకోవాలని, ఎందుకంటే పదే ఈ విషయం గురించి మాకు ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. కాబట్టి హెల్త్ సిస్టమ్స్ని ఇంటిగ్రేట్ చేయడం, అట్లానే హెల్త్లో ఏదైతే సంజీవిని ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నామో దాని భాగంగా సిటిజన్ అట్ ద సెంటర్ పెట్టుకొని ఏ విధంగా ప్రతి సిటిజన్కి వాళ్ళ హెల్త్ రికార్డ్స్ ఇవ్వడం, ప్రతి హెల్త్ స్టాఫ్కి కూడా కంటిన్యూమ్ ఆఫ్ కేర్ పెట్టుకొని, మీరు ఒక సబ్ సెంటర్కి వెళ్ళారో, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కి వెళ్ళారో, అక్కడ ఏ విధంగా హెల్త్ సిస్టమ్స్ని వాడుకున్నారో, అక్కడి నుంచి పిఎస్సికి వెళ్తే రికార్డులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్కి వెళ్తే, అట్లానే టర్షరీ కేర్ హాస్పిటల్కి వెళ్తే ఏ విధంగా ఈ రికార్డులు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ విషయం గురించి ఒక పెద్ద కార్యక్రమం సంజీవిని కార్యక్రమం భాగంగా చేస్తూ ఉన్నాము. కంటిన్యూమ్ ఆఫ్ కేర్ ఎస్టాబ్లిష్ చేయాలని ఇప్పటికీ కుప్పంలో పైలట్ చేస్తున్నాము. దాదాపుగా 60,000 మంది జూలై నుంచి ఈనాటికి ఆ కంటిన్యూమ్ ఆఫ్ కేర్ మోడల్లో వాళ్ళని చూడడం జరిగింది. సో వాళ్ళ రికార్డ్స్ ట్రాన్స్ఫరబుల్ అవ్వడం పిఎస్సి నుంచి ఏరియా హాస్పిటల్కి అటువంటి ఏర్పాట్లు చేశాము. కాల్ సెంటర్, జనరల్గా కాల్ సెంటర్ అంటే మీరు ఫోన్ చేసి తెలుసుకుంటారు కాల్ సెంటర్లో నుంచి ఏమైనా సమస్యలు ఉంటే. అవుట్ బౌండ్ కాల్ సెంటర్, అసలు ఎవరికి ఫోన్ చేసి అమ్మ మీది ఇది యాంటీనెటల్ చెకప్ డ్యూ ఉంది, మీకు ఈ మందులు తీసుకోవాలని, లేకపోతే ఈ టెస్టులు చేయించాలని, ఈ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలా. ప్రజలకి కాన్స్టెంట్గా వాళ్ళ ఆరోగ్యాల గురించి సమాచారం ఇస్తూ ఉండాలా. అది కూడా అంటే సామూహిక సమాచారం కాకుండా ఇండివిజువల్గా పర్సనల్గా వాళ్ళకి సమాచారాలు ఇవ్వాలని అట్లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సంజీవిని కార్యక్రమాన్ని పెడతా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ చాలా పెద్ద ప్రోగ్రామ్గా ఇది తయారవుతుంది. సో వీటి అన్నిటిని గుర్తించుకొని అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రాలో ఇట్లాంటి చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సమస్యలు ఉన్నా కూడా వాటిని అధిగమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఫస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్ ఏఐ స్ట్రాటజీ అండ్ హెల్త్ది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెట్టుకోవడానికి ముందుకు వచ్చారు. మేము కూడా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అట్లానే ఏవైతే ఈ అసోసియేషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇప్పుడు మేము మాకు ఉన్నటువంటి ఏవైతే దాదాపుగా ఈ 18 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అట్లానే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఉన్నాయండి. అక్కడ ఇప్పుడు ఈ నెక్స్ట్ జన్ అనే సిస్టమ్ రన్ అవుతూ ఉంది అండి, ఎన్ఐసి ద్వారా ఇచ్చింది హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దాన్ని అనలైజ్ చేయడం మన ఆర్టీజీఎస్ వాళ్ళ సహకారంతో అక్కడ చూసాం దట్ ఏ విధమైనటువంటి జబ్బులు ఎక్కువ వస్తూ ఉన్నాయి, లేక ఏ రకమైనటువంటి డిసీజులు ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో 10 డిసీజెస్ ఉన్నాయండి. దే ఆర్ అకౌంటింగ్ ఫర్ 80% ఆఫ్ డిసీజ్ బర్డన్. 80% ఏవైతే అడ్మిషన్స్ అయినాయో ఆ 10
వ్యాధుల వల్ల అయినాయని. సో వాటి గురించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే హెల్త్ మినిస్టర్ గారు నిర్దేశాలు ఇచ్చారు దట్ ఒక కమిటీ ఏర్పాటు చేయండి, ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి డిసీజ్ గురించి. అండ్ దాంట్లో ఏదైతే డేటా వస్తూ ఉందో దాన్ని జోగ్రఫికల్గా కూడా అనలైజ్ చేసుకోండి. ఏ ప్రాంతం నుంచి, ఇప్పుడు ఉదాహరణకి అందరికీ తెలిసిన విషయం కిడ్నీ డిసీజ్ వస్తూ ఉంటాయి. అట్లానే ఇంకా మొన్న ఏవైతే కొన్ని సంఘటనలు జరిగాయో వాటి రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకోండి. అది అంటే సమస్య హెల్త్ డిపార్ట్మెంట్ మీద వస్తూ ఉంది, కానీ అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, అక్కడ వాటర్ క్వాలిటీ సరిగా లేదే, లేకపోతే ఇంకా క్లైమేట్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా యూసేజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఏమో. అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్ టు డిసైడ్, బట్ ఈ జబ్బులు ఎక్కడ వస్తూ ఉన్నాయి, ఎప్పుడు వస్తూ ఉన్నాయి, ఏ కాలంలో వస్తూ ఉన్నాయి, వాటి అన్నిటిని ఎక్స్పర్ట్ కమిటీ ముందర పెట్టండి సో దట్ వీ కెన్ టేక్ దేర్ సజెషన్స్. సో ఇట్లా 10 డిసీజెస్ కమిటీలు పెట్టాం. అంతేకాకుండా ఇంకా ఒకటి హై లెవెల్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ గ్రూప్. అంటే ఈ కమిటీస్లో అయితే మన స్పెషలిస్ట్ ఉన్నారండి, మన హాస్పిటల్స్ నుంచి ఈ 10 కమిటీలు ఏవైతే పెట్టాము. అట్లానే ఎయిమ్స్ నుంచి ఉన్నారు, అట్లానే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా తీసుకున్నాం, నేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పర్టీస్ కూడా ఏదైతే ఉందో దాన్ని హై లెవెల్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ గ్రూప్ అనేది ఒకటి పెట్టాం. 10 మంది అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి స్పెషలిస్టులు ఉన్నారండి. వాళ్ళతో కూడా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. దాంట్లో మేము ప్రజెంట్ చేసుకుంటాం హెల్త్లో ఏ విధంగా డిసీజ్ బర్డన్ ఉందో, ఏ విధంగా ఇన్ఫెంట్ మెటాలిటీ మెటర్నల్ మార్టాలిటీ రేట్ ఉందో, ఏ విధంగా మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ ఉన్నాయో వాటి అన్నిటిని వాళ్ళ ముందు ప్రజెంట్ చేసుకొని ఇప్పటికీ వాళ్ళకి డాక్యుమెంట్ పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ఫస్ట్ మీటింగ్లో సమాచారాలు కొన్ని తీసుకొని ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి అవి తెలుసుకొని ఇంకా రాబోయే కాలంలో కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ చేసుకొని వాళ్ళతో ఇంకా ఇంటర్నేషనల్ అంటే ద బెస్ట్ పాసిబుల్ స్టాండర్డ్స్ వాటికి ఎట్లా వెళ్ళగలం అనేది దాని గురించి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి పెడతాము. సో యాక్చువల్లీ ద one is hypertension is the one which is causing maximum. Then there is cancer, which is around among the diseases that come to us, 5% of cases are cancer actually. 11% are hypertension, then diabetes, then we have respiratory diseases which account for the 4th number. Then we have seasonal diseases that come. Atlane actually accidents also or emergency care also comes under that. So we have that ఏ దేనికి ఎంత పర్సెంటేజ్ ఉంది అని కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో ఇట్లా ఇవి ఉన్నాయి, సిఓపిడి డిసీజెస్ ఇట్లా ఉన్నాయండి. లుక్ అగైన్ ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్ బేస్డ్ అండి. మనం అట్లా ఊరికే చెప్పుకోవడానికి వీల్లేదు. దాని కొరకు ఇప్పుడు డేటాని ఏ ప్రాంతం నుంచి, ఇప్పుడు విశాఖపట్నంలో వస్తూ ఉంది అంటే విశాఖపట్నంలో అడ్మిషన్ అయినా కూడా అసలు వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి వచ్చారా లేక మన్యం నుంచి వచ్చారని, వాళ్ళ ప్రొఫైల్ ఏమిటి, ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ ఏమిటి, ఇంకా ఇప్పుడైతే అంతవరకు కూడా వెళ్ళగలుగుతూ ఉన్నాము వాళ్ళ హ్యాబిట్స్ ఏమున్నాయి, అంటే స్మోకింగ్ అనేది హ్యాబిట్ ఉందో లేకపోతే ఇంకా వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ ఏముంది. సో ఆల్ ఆఫ్ ఇట్ కెన్ లీడ్ టు లాట్ ఆఫ్ ఎవిడెన్స్ గెటింగ్ జనరేటెడ్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ మీ టు సే ఆఫ్ అండ్ దట్ దీనివల్ల ఏమిటి అనేది. బట్ హోప్ఫుల్లీ ఇన్ నెక్స్ట్ 6 months to 1 year టైం వీ విల్ హ్యావ్ మన దగ్గర ఒక చక్కటి వ్యవస్థ ఏర్పడుతుంది అండి. ఎలా అయితే మీరు చూసారో అవేర్ అనే ప్లాట్ఫామ్ పెట్టారు. అవేర్ ద్వారా ఇవాళ నీట్గా మనకి తెలుస్తూ ఉన్నాయి దట్ సైక్లోన్ మానిటరింగ్కి చాలా పనికి వచ్చింది, రేపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా పనికి వస్తుంది, క్రాప్ అండ్ పెస్ట్ సర్వేలెన్స్లో. అలానే హెల్త్ సర్వేలెన్స్లో కూడా మేము పెడతా ఉన్నాం. ఇప్పుడు స్క్రబ్ టైఫాయిడ్ ఉంది, ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తూ ఉంది, దాని గురించి ఆ డేటా మొత్తం అక్కడ పెడతా ఉన్నాం అవేర్తో పాటు పెట్టుకొని. అండ్ అట్లనే డైరియాది డేటా ఏదైతే ఉందో, మలేరియాది ఉందో, డెంగ్యూది ఉందో, అట్లా ఒక 10 రకమైన నుండి డిసీజ్ డేటా కూడా పెడతా ఉన్నాం. అంటే ఆ 10 కాదు, ఇది ఓన్లీ సీజనల్ డిసీజ్, ఇది ఏ ప్రాంతంలో ఎక్కువ వస్తూ ఉన్నాయని. సో దట్ నెక్స్ట్ 6 monthsలో ఒక అడ్వాన్స్ వార్నింగ్ సిస్టమ్ లాంటిది కూడా తయారవుతుంది. So it is అంటే if you are talking about specifically every year vasta undi ani, some of these are global disease also. It is not that they are originating in Andhra Pradesh like ikkade originate avta unnai anedi atla ledu. By and large Andhra Pradesh is doing well, but because mobility చాలా పెరిగింది కాబట్టి వ్యాధులు ఎక్కడ ఒరిజినేట్ అయినా కూడా అవి ఎక్కడైనా రావడానికి వీలుంది. దాని కొరకే ఒక మెకానిజం అనేది ఏ డిసీజ్ వచ్చినా
దానికి ఎక్స్పర్ట్ గ్రూప్ ఉండాలని, టర్షరీ కేర్ నుంచి దాన్ని అధిగమించాలని, దానికి తగ్గట్టుగా ఏమైనా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని అవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. సో మొన్న ఉదాహరణకి ఏదైతే స్క్రబ్ టైఫస్ గురించి ఉందో అప్పుడు సో 2 టైప్స్ ఆఫ్ టీమ్స్ అండి. ఒకటి ర్యాపిడ్ రియాక్షన్ టీం ప్రతి జిల్లాలో పెట్టడం జరిగింది. మొన్న కూడా CHRW గారు మీకు తెలియజేశారు. అట్లానే ఏదైతే సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఉదాహరణకి వాటి గురించి ICMR మరియు ఈ హై లెవెల్ టీమ్స్ ఫీల్డ్కి కూడా వెళ్తాయి. తప్పనిసరిగా ఫీల్డ్కి వెళ్ళి, ఎందుకంటే కొన్ని విషయాలు ఓన్లీ ఫ్రమ్ ఎంపెరికల్ డేటా విల్ నాట్ బి నోన్. ఆడికి పోయి చూస్తూ ఉంటే, సోషియో ఎకనామిక్ కండిషన్ చూస్తూ ఉంటే, లేక ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ చూస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కడో ఇట్లాంటివి చూసి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ 5 పిల్లర్స్ స్తంభాలు చెప్పామండి, వాళ్ళు మనతో డిస్కస్ చేసుకుని పెట్టారు. మన దగ్గర నుంచి కూడా మేము ఇప్పటివరకు ఏం కార్యక్రమాలు చేసి ఉన్నామనేది వాళ్ళకి తెలియజేయడం జరిగింది. సో దాని కొరకు ఇది ఒక కన్సల్టేటివ్ ప్రాసెస్గా చేస్తున్నారు. ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్లో స్టేట్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిలో తప్పనిసరిగా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నేషనల్ స్ట్రాటజీ తయారు చేస్తారు. ఇంకా స్టేట్ లెవెల్ దాన్ని ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఏ స్టేట్ది ఆ స్టేట్ది ఉంటుంది అండి. ఏ విషయంలో అయినా ఆంధ్రప్రదేశ్ ఇస్ రికగ్నైజ్డ్ యాజ్ అ లీడర్ ఇన్ ద కంట్రీ అండి, ఇన్ డిజిటల్ అడాప్షన్ అండ్ డిజిటల్ పెనిట్రేషన్ ఆల్సో. సో డెఫినెట్లీ హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అదే భావన ఉండాలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇప్పటికీ ఆ గుర్తింపు ఉంది అండ్ ఇంకా దాన్ని బలిష్టంగా పెట్టాలని చూస్తూ ఉన్నాం. సో అదే చెప్తా ఉన్నామండి. లుక్, ఒకటి వీ వాంట్ టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ డైలాగ్. సో దాని కొరకే ఈ హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్ ఏదైతే రేపు మీటింగ్ జరుగుతూ ఉందో దాంట్లో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు 6 బిలాంగ్ టు అదర్ నేషనాలిటీస్ ఆల్సో. వాళ్ళందరూ కూడా ముందుకి వచ్చారు మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో వాళ్ళు సరిగా ఇంటరాక్ట్ అవ్వాలా, మనకి సలహా సూచనలు ఇవ్వాలంటే మేము వాళ్ళకి చెప్పాలా, ఇదిగో ఇట్లాంటి మా దగ్గర ఉన్న పరిస్థితులు ఇట్లా ఉన్నాయని. సో ఒకటి వాళ్ళకి అంటే డేటా యాక్సెస్ ఇచ్చాము, అంటే వాళ్ళకి ఒక బేస్ లైన్ డాక్యుమెంట్ ఇచ్చామండి. సో వీ హోప్ టు గెయిన్ ఫ్రమ్ దర్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఉదాహరణకి చూస్తూ ఉంటే అండి, ఏవైతే ఎలా తెలుసుకోవాలని ముందు దీని గురించి చెప్తా ఉంటే, మన దగ్గర ఇనీషియల్గా అయితే ANM నుంచి ఆ సమాచారం రావాలా. ఈ మధ్యలో వాళ్ళ దగ్గర నుంచి అయితే సమాచారాలు వచ్చే పద్ధతి ఉందో దాన్ని సర్వేలెన్స్ ఫార్మ్స్ అంటున్నామండి. ఇప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నాం దట్ సర్వేలెన్స్ ఫార్మ్స్లో డేటాని నమోదు చేశారా చేయలేదా అని. సో తప్పనిసరిగా అట్లానే ల్యాబొరేటరీ టెస్టింగ్ ఫార్మ్స్ ఉంటున్నాయి, వాటి అన్నిటిని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాము. సో డెత్ వచ్చిన తర్వాత మాకు తెలుస్తూ ఉందనే విషయం కాదు, పూర్తిగా నేను అట్లా లేదు. తప్పనిసరిగా ఎక్కడిది అక్కడ ఇప్పుడు అయితే ఇమీడియట్గా కూడా వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవడానికి వీలు పడుతూ ఉంది. అలా కాదు అంటే అలా మీరు అనుకోవచ్చు అనమాట. సో స్క్రబ్ టైఫస్ గురించి ఎవరు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదండి. స్క్రబ్ టైఫస్ అనేది ఇందాక కూడా కమిషనర్ గారు కూడా మీటింగ్ తీసుకున్నారు మీతో అండ్ చెప్పారు దట్ ఆ స్క్రబ్ టైఫస్ వలన డైరెక్ట్గా మోర్టాలిటీ పర్సెంటేజ్ చాలా తక్కువ. మనం డేటా అనలైజ్ చేసుకుంటూ ఉంటే అంత మోర్టాలిటీ కూడా లేదు, అంటే జాతీయ స్థాయి దాంట్లో కూడా ఏవైతే మోర్టాలిటీ అయినాయో అవి కొన్ని కేసులు కోమోర్బిడిటీ వలన కూడా అయి ఉండవచ్చు, వేరే కారణాల వలన కూడా అయి ఉండవచ్చు. బట్ ఏదైనా ఏమిటప్పటికీ స్క్రబ్ టైఫస్ ఎక్కడైతే నిర్ధారణ చేయడం జరిగిందో అన్ని కేసు గురించి అది చేసాం. వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ ఎవ్రీ డెత్ వీఆర్ అకౌంటింగ్ ఫర్ అండ్ అండర్స్టాండింగ్, కాన్స్టెంట్లీ లెర్నింగ్. ఎందుకు ఎక్కడ ఏదైనా సమస్య వచ్చి ఉంటే ఎక్కడ వచ్చింది, ఏదైనా ల్యాబ్స్ అయి ఉంటే ఎక్కడ జరిగింది అని అండ్ తప్పనిసరిగా దాని గురించి స్పందిస్తూ ఉంటాం. సో ఒకటి ఇట్లా అండం దట్ మనం రెస్పాండ్ అవ్వలేదని నేనైతే దాన్ని పూర్తిగా అంగీకరించను. బికాజ్ తప్పనిసరిగా లోకల్ ఉన్న సిస్టమ్స్లో వాళ్ళు తప్పనిసరిగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు కొన్ని డిసీజులో అయితే 1 కేసు వచ్చినా కూడా దాన్ని అవుట్ బ్రేక్ అంటారు. అండ్ ఇది మేము పెట్టిన ప్రోటోకాల్ కాదు,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన ప్రోటోకాల్సే. కొన్ని కేసులో ఆటోమేటిక్ అలర్ట్సే వస్తాయి. ఇఫ్ దేర్ ఆర్ 10 or more కేసెస్, డైరియా ఉంది అనుకోండి, దాన్ని 10 or more కేసెస్ ఉంటాయి. ఈ మధ్యలో ఎక్కడైనా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో వచ్చినా కూడా ఇమీడియట్గా మేము కానీ మాకు అనుబంధం ఉన్న డిపార్ట్మెంట్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు. సో ఎక్కడికి అక్కడ తప్పనిసరిగా రెస్పాండ్ అవుతారండి. మీడియాలో వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇంకా ఫోకస్ ఉంటుంది. అప్పుడు రిజాయిండర్ ఇస్తాం, అప్పుడు తప్పనిసరి ఏం చేయడం జరిగిందని చెప్తాం. బట్ కార్యక్రమాలు అంత ముందు కూడా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్లో చేస్తూ ఉన్నాం. దాని కొరకు అంటున్నాను, వర్క్ అంటే రీజాయిన్ అంటే మేము స్పందించాలా కాబట్టి, బికాజ్ వచ్చింది కాబట్టి అది కూడా రిప్లై ఇస్తాం. బట్ తప్పనిసరిగా అనాలిసిస్ చేసుకొని ముందు కూడా అది నమోదు అయిందా, దాని గురించి ఏం చర్య తీసుకోవడం జరిగింది అని తప్పనిసరిగా తెలియజేస్తూ ఉన్నాం. తుర్కపాలెం కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. తుర్కపాలెంలో అది ఏమీ మనము ఇంకా ఐడెంటిఫై చేయలేదని చెప్పేసి చెప్పలేము. అది మెలియోడిసిస్ అని కొత్త వైరస్ ఇది చేయడం జరిగింది. తుర్కపాలెంలో ఒకటి జరిగింది ఏమంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లోకల్గా ఏదైనా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ఆశా కానీ ఏఎన్ఎం కానీ తెలుస్తుంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఏమీ పట్టించుకోలేదని చెప్పేసి మనము చెప్పకూడదు. ఖచ్చితంగా వాళ్ళు లోకల్లో యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఒక ఎక్కువ జరుగుతున్నప్పుడు అది పై లెవెల్లో తీసుకుని రావాలనేది వాళ్ళు చేయట్లేదు అనేది ఇప్పుడు మనకు ఉన్న సమస్య. ఇప్పుడు తుర్కపాలెంలో జరిగినప్పుడు 10 deaths ఒకే మంత్ జరిగినప్పుడు దాన్ని కొంచెం అలర్ట్ చేసి ఉండాలి. అది మాత్రమే వాళ్ళు చేయట్లేదు. అది వాళ్ళు చేసిన తప్పు. అదర్వైజ్ దే ఆర్ అటెండింగ్ టు ఆల్ ద వర్క్స్. నేను ఇప్పుడు ఇమీడియట్గా సస్పెండ్ చేశాను వాళ్ళందరినీ. సస్పెండ్ చేస్తే ఏం జరిగింది మీరు అందరూ చూశారు. అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ వచ్చేసి నా దగ్గర రిక్వెస్ట్ చేశారు, అసలు చాలా బాగా పని చేస్తున్నారు వాళ్ళు. ఇమీడియట్గా చనిపోయినప్పుడు వచ్చి మాకు వచ్చేసి మాట్లాడారు, మమ్మల్ని మా దగ్గర వచ్చి అన్నీ చెప్పారు, మమ్మల్ని హాస్పిటల్కి పిలిచారు. మేమే వెళ్ళట్లేదు, మా గ్రామస్తులే వెళ్ళట్లేదు, మమ్మందరూ కూడా వాళ్ళకి చాలా ఇదిగా వాళ్ళు అడుగుతున్నదని, మేము అడుగుతున్నదని కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా అని చెప్పేసి వాళ్ళే ముందుకు వచ్చేసి సస్పెన్షన్ తీసేయమని చెప్పేసి పోరాటం చేశారు. సో ఆ రకంగా ప్రజలు ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా అక్కడ లోకల్గా ఉన్న ఆశాకే ఏఎన్ఎంకి చెప్తున్నారు, వాళ్ళు ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నారు. కానీ దాన్ని ఒక లిమిట్ దాటినప్పుడు, దానికి ఒక లెవెల్ దాటినప్పుడు దాన్ని ఇమీడియట్గా పై లెవెల్లో తీసుకుని వచ్చినప్పుడు అది హెల్త్ డిపార్ట్మెంట్ మాత్రం కాకుండా మిగతా డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. సో అది ఇప్పుడు తెలియజేశాము. ఇప్పుడే నేను సార్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ తుర్కపాలెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే ఇప్పుడు డెత్ అలర్ట్ సిస్టమ్ అనేది మనకు తీసుకుని రావడం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్తో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మినిట్లో కూడా నాకు బాపట్ల జిల్లా బట్టిప్రోలు పిహెచ్లో ఇలవరం అనే ఒక సెక్రటేరియట్ కింద ఒక డెత్ జరిగింది. ఇలా ప్రతి ఒక్క విలేజ్లో జరుగుతున్న డెత్స్ మొత్తం కూడా నాకు అలర్ట్గా వస్తుంది. ప్రతి ఒక్క డిఎంహెచ్ఓకి వెళ్తుంది, ప్రతి ఒక్క ఆశా ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా వెళ్తుంది. ఇది చేసుకుంటున్నాం. సో ఇప్పుడు జరుగుతున్న అన్ని డెత్స్ రికార్డ్ అవుతున్నాయి. సరే అండి. సో నేను జీజీహెచ్ని సంబంధించిన కామన్ పర్సన్గా లేక ఆఫీసర్గా అయినా సరే ఎసెన్షియలీ ఒక పేషెంట్కి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఒక రిజిస్ట్రేషన్ స్లిప్ తీసుకోవడం నుంచి చివరికి ఓపీ కౌంటర్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇస్తారో, దాని తర్వాత అంటే డాక్టర్ గారు చూస్తారు, దాని తర్వాత మందులు ఇస్తారు, దాని తర్వాత అండ్ అట్లానే టెస్టింగ్కి చెప్తారు. అవి అన్ని సిస్టమ్స్ ఎలా ఉన్నాయని దాన్ని చూసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ రేపు సంజీవిని ప్రోగ్రాం పెట్టాలంటే ఇవన్నీ సిస్టమ్ సరిగా పని చేసుకోవాలా. ఎందుకంటే నా పేషెంట్ రికార్డ్ ట్రాన్స్ఫరబుల్ అయిపోవాలా. నేను ఒక పిఎస్సి నుంచి రేపు ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా, అక్కడి నుంచి ఒక చోట వెళ్ళినా ఎంత సేవింగ్ ఉంటుంది అని ఒకసారి చూస్తూ ఉంటే, ఒకసారి టెస్ట్ అయింది అంటే ఇంకొక హాస్పిటల్కి వెళ్తే మరొకసారి టెస్ట్ చేయమని చెప్తారు. రేపు ఏఐ స్ట్రాటజీ కానీ ఇట్లాంటి అవి వెసులుబాట్లు వచ్చిన తర్వాత ఇట్లాంటి విధానాలు కూడా వస్తాయి. దట్ ఒకసారి టెస్ట్ చేశారు గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి అంటే ఇంకా 1 month వరకు లేక 2 months వరకు దాన్ని బట్టి మరీ టెస్ట్ అవసరం లేదు. కానీ ఆ టెస్ట్ చూపించాలా అంటే మళ్ళీ కాగితాలు పట్టుకొని చూపిస్తూ ఉండాలా, అంతే కదా. ఇంకో పెద్ద పెద్ద ఆసుపత్రులకి వెళ్ళినా కూడా. అంతేకాకుండా అది పేషెంట్ హెల్త్ యాప్కి వచ్చి అక్కడి నుంచి డేటా కన్సెంట్ ఇచ్చి, నేను ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాను నా కన్సెంట్తో, అంటే నా అనుమతితోనే ఇంకొక హాస్పిటల్కి పోవాలా. కానీ నేను అనుమతి ఇచ్చిన తర్వాత నాకు మరొకసారి టెస్ట్ చేయడానికి చెప్పకూడదని. సో ఇవన్నీ విధానాలు ఏర్పాటు చేయాలంటే మన ఐటీ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, అట్లానే ఐటీ సిస్టమ్ని ఉపయోగించే మనుషులు ఎంతవరకు దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారని అవి అన్నిటివిని దగ్గర నుంచి చూసుకోవడానికి ఇక్కడికి వెళ్ళడం జరిగింది. దాదాపుగా సిస్టమ్ వాడుతూ ఉన్నారండి. ఇప్పుడు ఉదాహరణకి
సో యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ అ లెజిస్లేషన్ విచ్ మ్యాండేట్స్ ఇట్ ఫర్ ప్రైవేట్ సెక్టర్. ఇట్ ఈస్ ఏమంటా ఉన్నామంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబిడిఎం కంప్లైంట్ సాఫ్ట్వేర్లు ప్రతి ఒక్కరూ వాడుకోవాలని గవర్నమెంట్ నుంచి అడ్వైజరీ ఉంది. కంపల్సరీ అనేది చేయలేదండి. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని గురించి ఆలోచిస్తూ ఉంది, చేయాలా. మరి అట్లాంటివి జరుగుతూ ఉంటే ఇంకా కూడా ఈజీ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఎట్లయితే మన దగ్గర పేటిఎం లేక గూగుల్ పే ఉంటే దాని నుంచి ఇంకొక దానికి పేమెంట్ చేసుకో విధానం. సో అట్లాంటి ఏఐ స్ట్రాటజీ వల్ల ఇట్లాంటివి తయారవుతాయి ఇంటర్మీడియట్ లేయర్స్, సో దట్ రికార్డ్స్ విల్ బికమ్ ట్రాన్స్ఫరబుల్, ఓనేబుల్ అండ్ ఆల్. సో చూద్దామండి, రాను తప్పనిసరిగా 6 monthsలో ఇవి తయారవుతాయి. ఏది సార్? ఆబా రిజిస్ట్రేషన్ ఇస్ అరౌండ్ 92% అండి. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ జనరేషన్ ఇస్ అరౌండ్ 60%. అంటే ఆబా అయినా కూడా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ జనరేట్ అవ్వాలా, అది కూడా ఆబా కంప్లైంట్ ఉండాలి. అంటే ఏ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఈహెచ్ఆర్ నెంబర్ సెపరేట్గా ఇస్తారు, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ నెంబర్. రాను అందరికీ ఏం చెప్తామన్నా ఉంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కంప్లైంట్ చేయాలంటే ఆబా నెంబర్ని లింక్ చేసుకోండి. ప్రభుత్వం ఆసుపత్రుల్లో అయితే అన్నిటిలో లింక్ చేయగలిగాము, ఇంకా రాను ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేయాలి. ఏది అది అయితే ఓవరాల్గా అంటే మీ అందరికీ ఆబా నెంబర్లు ఉన్నాయా లేవని, నాకు ఉన్నాయా లేవని, ఇది ఆబా జనరేషన్ అనమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇది ఆ ఆబా నెంబర్ నా దగ్గర ఉంటే అసలు ఆ ఆబా నెంబర్ని అడిగే వాళ్ళు ఉండాలి కదండి హాస్పిటల్స్లో, దాన్ని నమోదు చేసుకునే వాళ్ళు ఉండాలా. ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపుగా ఇట్లా చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏమిటంటే ఆబా నంబర్ నేను మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఆబా నంబర్ మీరు తప్పనిసరిగా ఆయుష్మాన్ భారత్ ఐడి ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మీరు క్యారీ చేసుకోండి. రాబోయే కాలంలో ఇంకా ఈ నెల ఆఖరికి ఆబా ఐడి మన మిత్ర నుంచి కూడా జనరేట్ అవుతాడుగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అక్కడి నుంచి డౌన్లోడ్ అవుతాడుగా కూడా ఆబా కార్డ్ డౌన్లోడ్ అవుతాడుగా కూడా మన మిత్రలో పెడతాం. సో అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఇంకా ఆసుపత్రికి చెప్తాం, దయచేసి ఆబా ఐడి తీసుకోండి, దాన్ని బట్టి మీ రికార్డ్స్ జనరేట్ చేయడం మొదలుపెట్టండి. ఇట్లా అవుతూ ఉంటే ఇంకా 3 months తర్వాత పేషెంట్కి హెల్త్ యాప్ ఇచ్చి వాళ్ళ రికార్డ్స్ కూడా అన్నీ వాళ్ళ అందుబాటులో పెట్టేటట్టుగా చర్యలు తీసుకుంటారు. సో ఇవి అన్నీ సంజీవిని భాగంగా చేయడానికి వీలుంటుంది. తప్పనిసరిగా దీని యొక్క ప్రణాళికాబద్ధంగా ఇది చేసుకుంటామని ఆలోచిస్తూ ఉన్నాం. డిజిటల్ ఓపీ అనే సిస్టమ్ ఉంది సార్. ఇప్పుడు డిజిటల్ ఓపీ మనం ఆన్లైన్లో నమోదు చేసుకున్నాక అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకొని మళ్ళీ టోకెన్ నుంచి మళ్ళీ రెగ్యులర్ ఓపీ తీసుకొని అంటే ఇదంతా ప్రాసెస్ డిలే అవుతుంది. సో ఐ అగ్రీ విత్ యూ అండి. ఇంకా ఏరియా హాస్పిటల్స్ నుంచి చక్రధర్ గారు ఇక్కడ ఉన్నారు, మొదలు పెట్టేసి అసలు డైరెక్ట్గా మన మిత్ర ద్వారా సర్వీస్ కూడా ఇవ్వాలా. అసలు ఓపీ డెస్క్కి పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఓబీ స్లాట్ బుక్ చేసుకొని నేరుగా మీరు దాన్ని చూపిపెట్టేసి డాక్టర్ దగ్గర పోవచ్చు అని అట్లాంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. దానివల్ల అసలు మాకే అసలు ఆ ఓపీ దగ్గర లైన్ తగ్గుతుంది అండ్ అవి చేయడానికి వీలు ఉంటుంది అనమాట. అంటే ఇంకా కొద్దిగా స్పీడ్గా పని చేయడానికి వీలుంది. దాంతోపాటు నేను నా డేటా ఇచ్చేటప్పటికి ఇంకా స్పష్టంగా ఇస్తాను, ఇంకా అక్కడ ఫీడ్ చేసేటప్పటికి కొన్ని తప్పులు జరగవచ్చు. సో ఇట్లాంటి ఏర్పాట్లు కూడా త్వరగానే చేస్తూ ఉన్నామండి. థ్యాంక్ ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఓకే సార్, బట్ ఎఫ్ఎన్ఓ నీడు చాలా హాస్పిటల్స్లో ఉంది. పేషెంట్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఎవరు లేక పేషెంట్ని తీసుకెళ్ళాలి. సో దాని మీద గవర్నమెంట్ తప్పనిసరి అండి. అంటే మన పెద్ద ఆసుపత్రుల్లో ఎఫ్ఎన్ఓ మేల్ నర్సింగ్ ఆర్డర్లీస్, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీస్ షార్టేజ్ ఉంది. అది దాని గురించి ప్రణాళిక కూడా సిద్ధం చేశాము తప్పనిసరిగా. ఎందుకంటే ఒక పేషెంట్ వెళ్తే ఆ స్ట్రెచర్ నుంచి వీల్ చైర్ నుంచి అన్నిటివీని సరిగా వాడుకోవాలంటే ఎంఎన్ఓస్ కావాలా. అట్లానే ప్రతి వార్డులో కూడా కావాలా. ఇప్పుడు శానిటేషన్ సెక్యూరిటీ ఇవన్నీ అయితే అలాగే అవుట్సోర్స్ చేసుకొని కొంతవరకు ఒక పద్ధతి పరంగా చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా ఎంఎన్ఓస్ అవసరం ఉంది. దాని గురించి కూడా ప్రణాళిక తయారు చేసుకొని క్విక్లీ విల్ యాక్ట్ ఆన్ దట్. సదరం గురించి మీరు అన్నారు కాబట్టి సదరం గురించి ఒకటి మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకోవాలా. ఇప్పుడు సదరం సర్టిఫికేట్లో ఏదైతే రీఅసెస్మెంట్ జరుగుతూ ఉందో మేము రోజుకి దాదాపుగా 5,000 వరకు చేయడానికి 168 క్యాంపులు పెట్టేసి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దాదాపుగా ఇంకా కూడా సుమారుగా ఒక 60,000 మంది ముందుకు రావాలా. వాళ్ళ సర్టిఫికేట్స్ రీఅసెస్మెంట్ చేయడానికి కొద్దిగా ముందుకు రావట్లేదు. మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. రోజుకి ఒక రాష్ట్ర వ్యాప్తంగా 2,000-2,500 చేయగలుగుతూ ఉన్నాం.
5,000 చేయడానికి వీలు ఉంటే కూడా. కాబట్టి దయచేసి ఏవైతే రీఅసెస్మెంట్కి కేసులు ఉన్నారో వాళ్ళందరూ ముందుకి వస్తే ఈ 1 మంత్లో ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి పెట్టేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.